హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ యువర్ రైట్ విత్ శివ. ప్రజెంట్ అయితే మనము మన పరం సముద్రంలో దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ముందైతే ఈ చెరువులో అసలు నీళ్ళే లేదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన చెరువులకు నీళ్ళు తెప్పించినాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణా నది నుండి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడే ఆల్మోస్ట్ చెరువు నిండిపోయింది. ఇంకొన్ని రోజుల్లో ఇది ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా ఓవర్ఫ్లో అయ్యి కింద వెళ్తుంది. సో అక్కడ అటుపక్క వెళ్తే అక్కడ కాలువ అనేది ఉంది. సో ఆ కాలువ ద్వారా వస్తుంది. కాలువ అంటే ఒక ఇదిలాగా కట్టినారు. సో అవి చూపిస్తాం మేము ఒకసారి, డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను. సో మన వీడియోలో అవన్నీ చూపిస్తాము. సో చూసుకోవచ్చు, మొత్తం నీళ్ళు అయితే నిండిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3/4 భాగం వచ్చేసింది చెరువుకి, ఇంకా వస్తుంది. సో చాలా థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు, మన కుప్పంకి అనుకున్నట్లే నీళ్ళు తెప్పించారు. క్రౌడ్ చాలా వరకు వస్తున్నారు, వచ్చి సెల్ఫీస్ చూసుకుంటున్నారు. మేము ఇటుపక్క డెడ్ ఎండ్ వచ్చేసినాము. ఒకసారి చూస్తాం ఎంతవరకు వచ్చింది వాటర్ అనేసి. అక్కడ చూస్తుంటే ఎంతమంది క్రౌడ్, ఆల్మోస్ట్ ఆటోలు బండ్లు వేసుకొని వచ్చి మొత్తం వాటర్ చూస్తున్నారు. జనాలు వచ్చి ఇక్కడ ఎంత వచ్చింది మన చెరువులకి వాటర్ అని ఒకసారి విజిట్ చేశారు. ఇక్కడ కూడా అదే వాళ్ళ ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక డ్రోన్ షాట్ అయితే సో గాయస్, ఇప్పుడైతే ఆ కాల్వ నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూజ చేసింది ఇక్కడే. సో అక్కడికైతే వచ్చేసాము. ఇటుపక్క అది పరం సముద్రం నుండి కొద్దిగా ముందర రావాలి. ఇక్కడ రైట్ వెళ్తే ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అందరి నివాస్ సుజలా శ్రవంతి ప్రాజెక్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూజ అయితే చేసినారు. సో ఒకసారి వెళ్ళి చూస్తాం పదండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కృష్ణా నది నీళ్ళు అయితే ఇక్కడ ప్రవహిస్తుంది. సో అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు సండే కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ అయితే ఇస్తున్నారు. మన కుప్పంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్తున్నారు ఈ ప్లేస్ని అయితే. అంతా మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు శంకుస్థాపన చేసిండే డేటు డీటెయిల్స్ ఉంది. అక్కడికి ఒకసారి వెళ్తాం కదండి. సో ఈ ప్రాజెక్ట్కి ఎవరెవరు ఏమేమి చేశారో ఇక్కడ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అందరి నివాస్ సుజల శ్రవంతి పథకము 2వ దశ కుప్పం ఉప కాలువ ద్వారా తాగునీరు 110 చెరువులకు సాగునీటి విడుదల మరియు జల హారతి కార్యక్రమము నిన్న చేశారు. సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఈ బోర్డులో. అండ్ ఎవరెవరికి ఆహ్వానాలు పంపించినారో వాళ్ళ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇందులో ఉంది. IAS IPS ప్రతి ఒక్కరిది. అండ్ ఇదైతే నిన్న వచ్చి ఆయన అయితే ఓపెన్ చేశారు ఇక్కడ. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి, వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ కాలువలో. అట్లే పోయి అక్కడ చెరువులు అయితే కలుస్తుంది. ఇది అయితే ఫస్ట్ చెరువు. ఇంకా మన కుప్పం చుట్టుపక్కల 110 చెరువులకి అయితే ఈ వాటర్ వెళ్తుంది అని అక్కడ శంకుస్థాపన బోర్డులోనే రాశారు. సో మన కుప్పం చుట్టూ ప్రతి ఒక్క విలేజ్కి వాటర్ వెళ్తుంది మోస్ట్లీ. సో చాలా వరకు నిజంగా చుట్టూ ఉన్న పొలాలకి మంచి ఇది. ఈ వాటర్ ద్వారా చాలా వరకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్కి హెల్ప్ అవుతుంది. సో ఇదొక నిజంగా చాలా మంచి కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే పిల్లలు ఎంత బాగా ఈత కొడుతున్నారు వాటర్లో. ఇదొక ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చిందా చూడరా. కుప్పం మొత్తం ఈడే ఉన్నట్లుంది. సో కుప్పంలో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అది ఇంకా జారుకోమని వచ్చేయచ్చు. ట్రైన్ స్పీడ్లో వస్తాం. సో గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, పరం సముద్రం చెరువుకి వాటర్ అయితే కలుస్తుంది. ఇదే కాలువ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కాలువ నుండి వచ్చి నీళ్ళు అయితే ఇక్కడ కలుస్తాను వెనకాల. డ్రోన్ షాట్ అయితే కొంచెంసేపులో డ్రోన్ షాట్ తీయబోతున్నాం. చేతిలో అయితే డ్రోన్ ఉంది. సో డ్రోన్ షాట్ అయితే తీయబోతున్నాం ఇంకొక
మా వాడికి బైక్ ఎత్తుకొచ్చి పెడతాడు. సో బైక్ పైన పెట్టేసి డ్రోన్ షాట్ అయితే మంచి వ్యూ ఉంది. సో ఒకసారి డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను చూడండి. ఎక్కడి ఇంకా వస్తుంది, చాలా దూరం నుంచి అయితే వాటర్ వస్తుంది. ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ ఇంకానే వస్తుంది. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ నీళ్ళు ఎక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది అని చూస్తామని వచ్చినాము. ఇక్కడ కొండ ఎక్కుతున్నాము. మేము కృష్ణా నది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు పోవాల్సి వస్తుందేమో. ఇక్కడ చూడండి కొండ ఎక్కుతా ఉన్నాము, అక్కడ ఇంకా వస్తుంది. కొండల మధ్యలో ఇంకా తెచ్చినారు. వావ్, చాలా దూరం పోవాల్సిందే. మేము ఒకసారి కొంత దూరం వరకు పోయి చూసే వస్తాము, ఎంత దూరం వరకు పోవచ్చో చూస్తాము నీళ్ళు ఎక్కడి ఇంకా వస్తుంది అని. కానీ ఇంత గుట్టల మధ్యలో తెచ్చినారంటే ఎంత గ్రేట్ చెప్పండి. ఇంత ప్లానింగ్ ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి ఇట్లా అంతా నీళ్ళు తీసుకురావడము. సో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఆ ప్లానింగ్ చూడండి. మేము కొండ ఎక్కేదానికే కష్టపడుతున్నాము, నీళ్ళు ఇక్కడ దిగల అటుపక్క ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో అది చూడాలనే వెళ్తున్నాము. స్టార్టింగ్ పాయింట్ దొరకదు, ఎందుకంటే ఎక్కడ ఇంకా కృష్ణాకు పోవాలా, కృష్ణా నది నుండి వస్తా ఉండేది ఇది. సో కృష్ణాకు పోవాలా మేము. కానీ చాలా దూరం అయితే వచ్చేసినాం మేము. ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసినాం పడన సముద్రం చెరువు దగ్గర నుండి. ఇంకా వస్తానే ఉంది. అటుపక్క లెఫ్ట్లో చూపిస్తాం ఉండండి. సో ఇక్కడ నీళ్ళు చూడండి పక్కలో. ఓ పోతానే ఉండాలి. ఇక్కడ ముందర పోయి యూటర్న్ అయితే వేసుకుంటాం మేము. సో చూడండి ఇక్కడ ఇది కొద్దిగా ఇంకా వెళ్ళాలి, చాలా దూరము. నేను ఇదే ఫస్ట్ టైం ఇంత లోపలికి రావడము. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇక్కడ ఇంకా ఇంకా పోవాలి. మనకి ఇక్కడ యూటర్న్ వేసుకునే స్పేస్ ఉంది. సో యూటర్న్ వేసుకుంటున్నాం. ఈడేముంది, ఓహో ఇటుపక్క వెళ్ళొచ్చు వ్యూ. ఓ ఇది వేరే రూట్, ఇది వేరే పక్క పోతుందేమో. మనం మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాము. ఇప్పుడు రివర్స్ వెళ్ళాలంటే యూటర్న్ వెళ్ళాలి. కానీ భలే ఉంది కదా, ఎక్స్పోజ్ రా ఈ రోడ్లు కదా. ఇది వచ్చేసి వెయిట్ ఉంది. ఎక్స్పల్స్ ఉంటే గుమ్మని ఆఫ్ రోడ్ చేయంట ఎగిరింటాము ఇదంతా. మళ్ళీ వస్తాం ఆఫ్ రోడింగ్ వీడియోలు చేసేకి మంచిగా స్పాట్ ఇది. మంచి షార్ట్ ఫిలిం కూడా తీయచ్చు ఇదంతా. ఎన్ని గుట్లు కొట్టి ఎంత చేసి 800 కిలోమీటర్స్ అంటే ఊరికేనా. మనం వచ్చి 4 కిలోమీటర్లు వచ్చిండాము. వాళ్ళు 800 కిలోమీటర్లు ఇంకా నీళ్ళు తెప్పియాలంటే ఎంత కష్టపడి ఉండాలి, ఎంతమంది వర్క్ చేసిండాలా. కానీ దానివల్ల ఫలితాలు కూడా ఉన్నాయి. ఎంతమందికి యూజ్ అవుతుందో వాటర్ వచ్చేసి. ఎంతమంది రైతులు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని నీళ్ళు వాడుకుంటారు కదా. రైతులనే కాదు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ వాటర్ అంతా పోయి సముద్రంలో కలుస్తుంది. నది నుండి వెళ్ళి సముద్రాలు కనెక్ట్ అవుతుంది. సో దాని బదులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా మంచి పనికి యూజ్ అవుతుంది వాటర్. ఇప్పుడు ప్రతి ఊర్లో ఇట్లా కాలువల్లాగా పెట్టేసి చెరువులు కనెక్ట్ చేస్తే అప్పుడు ప్రతి రైతు వచ్చి ఆ నీళ్ళు వాడుకోవచ్చు. ఓన్లీ కుప్పం అనే కాదు, మన రాయలసీమ, తెలంగాణ, కోస్తాకైతే నీళ్ళు కరువు లేదు అక్కడ ఎప్పుడూ వాటర్ ఉంటుంది. సో రాయలసీమనే మెయిన్. అందుకోసమే ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిగా వాటర్ తెప్పించినారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో అందరూ ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నారు చాలా మంది. ఎక్కడి ఇంకా నీళ్ళు వస్తుంది అని చూసే వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఆ ఉత్సాహము, ఆ ఆతృత అనేది ఉంది. ఎక్కడింకా ఇంకా ఎంత దూరం పోవాలని నడుచుకొని వెళ్తున్నారు. మన బయట అయితే వెళ్ళిపోతుంది. అట్లా టీవీఎస్ ఎక్సెల్ అంతా ఆడిపోయేకైతుంది చెప్పండి. సో ఈడు కాదు, తెలీదా ఐఫోనే ఇంత దూరం ఇంకా వస్తుందా.
ఈవినింగ్ అది ఇస్తా వస్తుందా? S23 ఉంటే వస్తుంది. మనం ఆడ మధ్యలో తెలుసుకుంటాం కదా. ఆగిపోతాను చూడు ఆడ. బండి నిలుపుతా. బురద ఈ మధ్యలో పెడతాం మనం. దీనిపై తెలుసుకుంటామా? బండి ఆడ పెడతాం మనం చూసే. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విత్ శివ అని. ఇక్కడ చూసుకోండి వెనకాల అయితే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువే ఉంది. సో మీరు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల ఈ చెరువు నిండిపోయింది. ఇంకా మన కుప్పం చుట్టుపక్కల చెరువులు అయితే నిండుతా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.